ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం రస్తా మేనుపల్లి గారు. నమస్తే నాగ్. ఇంటికి సంబంధించినటువంటి ఏ చిన్న టాపిక్ తీసుకున్నా మనం, అంటే అటు ఫ్యామిలీ కాంటెంట్ పరంగా చూసుకున్నా, అండ్ దాంతోపాటు ఇంట్లో కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి, వాటికి సంబంధించిందైనా లేదంటే హెల్త్కి సంబంధించిందైనా సరే, మనం మాట్లాడేటప్పుడు ప్రతి దాంట్లోనూ మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఉండేది. మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కూడా అది. అండ్ ఇవాళ ఇంటికి సంబంధించినటువంటి ఒక రెమెడీకి అడుగుదామని అనుకుంటున్నాను. ఏంటి అని అంటే, బొద్దింకలు ఎక్కువగా మనం ఇంట్లో చూస్తూ ఉంటాము. వాటిని నివారించడం ఎలా అండి? కరెక్ట్ టైంలో తీసుకున్నారు. అంటే లైక్ ఎంట్రీ టు ద వర్షాకాలము మనకి చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పొచ్చు. బట్ దానివల్ల ఇంత సమస్యలు ఉన్నాయా అని మాత్రం తెలుసుకోవాల్సిన అందరికీ బొద్దింగ్ అంటే మహాచెడ్డ ఎలర్జీ, మహాచెడ్డ భయము, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో బొద్దింకల వల్ల రోగాలు వస్తాయి, విచ్ ఈస్ వెరీ డేంజరస్ టు హెల్త్ అనేది మనకు వినికిడి ఉంది. గ్రీస్ ప్రకారం అంటే లైక్ ఎప్పుడో కొన్ని ఏండ్ల కింద కూడా ఈ బొద్దింకల వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే బొద్దింకలను తరిమివేయడానికి పూజలు చేసేవాళ్ళు. అంటే నమ్ముతారా మీరు? అవునా? గ్రీస్ యా అంటే దానివల్ల ఎందుకు అంటే దానికి ట్రిప్టోమైసిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. దేనికి? బొద్దింకలో ట్రిప్టోమైసిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. అది స్కిన్ మీద కానివ్వండి, తర్వాత దాని లోపల ఉన్న అవయవాలు కానివ్వండి, అది వదిలే ఫీకల్ మ్యాటర్స్ అంటే మలం పోతుంది కదా, అందులో కూడా ఈ ప్రోటీన్ ఉండడం జరుగుతుంది. సో ఈ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో దానివల్ల మనకి ఎలర్జీ, అది కనుక మనము ఏదో ఒక మనకి స్కిన్ ఎలర్జీస్ రావడం జరుగుతుంది. అయితే ప్రత్యక్షంగా బొద్దింకలు ఉంటుందో అది మనకి ట్రాన్స్మిట్ చెయ్యదు. ఇప్పుడు బొద్దింక వచ్చి మన మీద వాలింది అనుకోండి, దాంతో మనకి ఏం ఇష్యూ జరగదు. ఇప్పుడు మీరు చికెన్ గిన్నె తీసుకోనివ్వండి, లేకపోతే డెంగ్యూ తీసుకోనివ్వండి, దేని వల్ల వస్తుంది? దోమల వల్ల వస్తుంది. అవునా? అట్లాగే మనకి ఈగల వల్ల ఏమొస్తుంది? డయేరియా వస్తుంది. లేకపోతే ఇలాంటి కొన్ని మనకి హెల్త్ ఇష్యూస్ దీనివల్ల ఇది వస్తుంది అనేది ఒక క్లారిటీ ఉంది. కానీ బొద్దింకల వల్ల డైరెక్ట్ ట్రాన్స్మిషన్ అయితే లేదు. కానీ అది గనక ఇప్పుడు అది ఎక్కడ జమ అవుతుంది? మోస్ట్లీ ఇప్పుడు మనం ఇదివరకు ఎక్కడైనా ఊర్లలోనే చెత్త ఉండేదనో, లేకపోతే అట్లా మా ఊర్లలో ఉంటాయి, సిటీలో ఉండవు, అట్లా లేదు. బొద్దింకలు అనేది ఎక్కడైతే తేమ ఉంటుందో, చెత్త మురికి ఉంటుందో అక్కడ జమ అవ్వటం జరుగుతుంది. అయితే మీరు గమనిస్తే చాలా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ మనము డస్ట్బిన్లో పడేస్తే ఎక్కువ అక్కడ ఉంటాయి. మీరు కిచెన్లో సింక్ ఉంటుంది, సింకులో నుంచి బయటకు వస్తూ ఉంటాయి. బాత్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ దగ్గర నుంచి బయటకు వస్తూ ఉంటాయి. బాత్రూమ్ కూడా 20%, 80% మీ కిచెన్ గార్బేజ్ నుంచే కనిపిస్తుంది. అట్లా కాకుండా అట్టపెట్టెలు ఉంటాయి కదా, అట్టపెట్టెల గుజ్జు ఏదైతే ఉంటుందో, మనకు చెక్క ఉంటుంది కదా, వుడ్, ఆ వుడ్ గుజ్జుతోటి అట్టపెట్టెల్ని తయారు చేస్తారు. అది ద మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఫర్ కాక్రోచ్. సో మీరు గమనిస్తే అట్టపెట్టెలకి వెళ్ళి ఎక్కువగా కాక్రోచెస్ బయటికి రావటం అందరికీ తెలిసిందే. సో దీనికోసమని మనం ఇప్పుడు ఎందుకు ఈరోజు ఈ టాపిక్ చేస్తున్నామంటే, యాజ్ ఇట్ ఈస్ లైక్ వర్షాకాలం కాబట్టికే ఎక్కువగా మనకి ఇంటి చుట్టుపక్కల రొచ్చు తయారవ్వటం, తేమ తయారవ్వటం అనేది కామన్గా జరుగుతుంటుంది. అదే బాగా ఇష్టమైనటువంటి ఎన్విరాన్మెంట్, చాలా కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్. సో అదేంటంటే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ మీద, ఇప్పుడు ఆ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ తినడానికి వస్తుంది, తింటూ ఉంటుంది. మీరు ఫుడ్ బయట పెట్టిండ్రు, లేకపోతే ఫ్రూట్స్ బయట ఉన్నాయి, లేకపోతే వాటి మీదకి వెళ్ళి ఇంట్లో నుంచి కిటికీలో నుంచి లోపలికి వస్తుంటాయి, అవి పాకినాయి ఆ ఫుడ్ మీద, మళ్ళా అక్కడ ఫీకల్ మ్యాటర్ వదిలింది, నువ్వు తిన్నావు. దట్స్ హౌ యువర్ హెల్త్ ఈస్ గోయింగ్ టు బి అండర్ ట్రబుల్. సో మీ హెల్త్ ఇష్యూస్ రావడానికి ఇలా ట్రాన్స్మిట్ అవుతుంది. కాబట్టికే మనము తెలిసి ఖచ్చితంగా, మీకు తెలుసా ఇదేంటి మనకు ఫార్మా ప్రకారం, అంటే ఇప్పుడు మనకి ఏదైతే రోగం అంటే రోగం అనకూడదు దాన్ని, కాక్రోచ్ని చూసి భయపడని ఆడోళ్ళు అయితే ఉండరు అని చెప్తాను నేను. దాని మీద మనకి సినిమాల్లో కూడా కాక్రోచ్ చూడంగానే ఎగిరి హీరో మీద పట్టము, ఇవన్నీ మనకి జోక్గా పెట్టినా జనరల్గా ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ ఫోబియా. సో ఆ ఫోబియా అని మెడికల్ టర్మ్స్లో ఏమంటారంటే కట్సారిడో ఫోబియా అని అంటారు అన్నట్టు. సో దానికి అది ఒక
చిన్న డిసీజ్ అనకూడదు కానీ దాన్ని ఒక మేనియా కింద, అంటే ఆ భయం ఏదైతే ఉంటుందో, అంటే పడుకోకుండా అక్కడ ఒక కాక్రోచ్ కనిపించింది అనుకో, పడుకోకుండా అలా గుడ్లప్పగిల్చి తీర్చేది, అది ఒక పెద్ద డిసీజ్ కింద అన్నట్టు. సో అట్లా ఆ ఫోబియాను కూడా దాన్ని కన్సిడర్ చేసి దానికి ఒక ట్రీట్మెంట్గా దాన్ని ఎట్లా మానాలి అనే దాని మీద కూడా దానికి ఒక రీహాబ్ కూడా ఉంటుంది అన్నట్టు. సో కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు మనము ఈ టాపిక్లో మెయిన్ ఏంటంటే మీరు తేమ లేకుండా చూసుకోవడము, డ్రైగా. ఇప్పుడు ఎక్కడైతే మీరు, అందుకే సింక్లలో, ఇప్పుడు నేను మా ఇంట్లో కూడా చెప్తుంటాను, సింక్ తుడిచిన తర్వాత మొత్తము లాస్ట్కి పడుకునే ముందు ఖచ్చితంగా అక్కడ మీరు డ్రై చేయటము, వెట్ లేకుండా ఉంచటము. దాని తర్వాత కంటిన్యూస్గా మనకి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంటాయి ఏదైనా ఒక లిక్విడ్ లాగానా లేకపోతే ఒక శాండ్ లాగా దొరుకుతుంటాయి కొన్ని ప్రోడక్ట్స్, దాన్ని వేస్తే ఏంటంటే నీకు అక్కడనే జమగా అనియకుండా మొత్తం క్లియర్ చేయటం జరుగుతుంది. మెయిన్ అట్ట డబ్బాలు లేకుండా, అట్ట డబ్బాలు మీరు కనుక పెట్టినట్టయితే తేమ వచ్చే ప్రదేశంలో ఉన్నప్పుడు వస్తాయి. మళ్ళీ మీరు అట్ట డబ్బాలు పెట్టినన్ని రోజులు రావు. అదే ఇప్పుడు వర్షాలకి ఎక్కడైనా తేమ పట్టుకొని కొంచెం చిన్న జల్లు వచ్చి దానికి గనక తగిలింది అంటే అక్కడి నుంచి ఈ బొద్దింకలు రావటం జరుగుతుంది. ఆ బొద్దింకలు వచ్చినప్పుడు ఏమవుతుంది, మీరు ఇంట్లో ఎక్కడో ఒకటి తినే పదార్థాలు ఉంటాయి, మనం డబ్బాలు ఉన్నాయి అవి ఉన్నాయంటే మనం కూడా ఉన్నాము అంటే ఖచ్చితంగా తినే పదార్థం ఉంటుంది. సో దాని మీద ఈ ఎక్స్క్రీషన్ ఏదైనా జరిగినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ దాని స్కిన్నో దాని ఏదైనా పైనది అదా రాలి పడిపోయి మనం తిన్నా కూడా ఎలర్జీస్ రావడం జరుగుతుంది. విచ్ ఇస్ ఎలర్జీ కాజెస్ ఆల్వేస్ బ్రీతింగ్ ఇష్యూస్ కానివ్వండి, రకరకాల స్కిన్ ఎలర్జీస్ కానీ అలా రావటం. కాబట్టి వీలైనంత వరకు ఇంటి చుట్టుపక్కన చెత్త, ఇంటి అంటే మీరు యూజ్ చేసే డస్ట్బిన్కి ఖచ్చితంగా మూత ఉండేటట్టు, తేమ లేకుండా ఉండేటట్టు, ఆ డస్ట్బిన్లో కవర్ వేసుకునేటట్టు, ఆ కవర్ని మూటగట్టి ప్రొద్దున్నే మీరు రాత్రి బయట పెట్టేటట్టు, అంటే లైక్ ఇంటి బయట డస్ట్బిన్ వాళ్ళు దాన్ని కూడా కరెక్ట్గా ఎందుకు ఇంత చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్తున్నా అంటే, మీరు ఒక్కసారి పొద్దున 6ంటికి 7ంటికి బయటకు పోతే అందరి ఇండ్ల పంటే ఆ ముందు ఉంటాయి, కానీ ఆ పక్కన కుక్క పోకుంటే ఒక తన్నుదంతుంది, లేకపోతే ఎవరో ఒకళ్ళు అట్లా అంటారు. సో అదంతా పడి అక్కడ తిని నీకు తెలియకుండా మళ్ళీ మీ ఇంట్లోకే వస్తాయి. సో కాబట్టి చిన్న చిన్నవన్నీ కొంచెం ఎక్కువ గట్టిగా టై చేసి కనుక ఆడబెట్టి డస్ట్ని మీరు తేమ లేకుండా చూసుకొని ఇదంతా కనుక కేర్ తీసుకున్నట్టయితే మీ ఆరోగ్యానికి కొంచెం మీరు కూడా శ్రద్ధ వహించుకోవాల్సిన అవసరం. మన చుట్టూ పరిసరాలు బాగుంటే మన ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుండి బొద్దింకలు లాంటివి రాకపోతే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ఆనందం బోల్డ్ అంత ఉంటుంది. ఆనందం ఉంటే అందరం చిరునవ్వులు చిందించుకుంటే ఇలా మీలాగా నాలాగా ఇలా వ్యూస్ ఇంకా కంటెంట్ చేసుకుంటూ హ్యాపీగా స్ప్రెడ్ స్మైల్స్. చాలా బాగా చెప్పారు. యాక్చువల్గా రాకేష్ జుంజుమాలా గారు చెప్పినటువంటి ఒక విషయం గుర్తొస్తుంది నాకు. లైఫ్లో హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయలేకపోయాను అనేటువంటి విషయాన్ని. సెకండ్ది అలాగూ ట్రెండింగ్లో టాపిక్ ఉంది కాబట్టి చెప్తున్నాను. అనంత్ అంబానీ అండ్ రాధిక సంబంధించినటువంటి మ్యారేజ్, బోల్డ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వెక్కి ఏడ్చారు తండ్రి అంబానీ. దేన్నన్నా మనం మేనేజ్ చేయగలుగుతాం కానీ హెల్త్ని ఏ రకంగానూ మనం మేనేజ్ చేయలేం. ఎన్ని కోట్లు డబ్బులు ఉన్నాయి, వాళ్ళు లక్షల వేల కోట్లు ఉన్నాయి, అంటే వాళ్ళు చెయ్యలేనిది లేదు. ప్రపంచంలో 10 మంది అధిక ధనవంతుల్లో వీళ్ళు ఒకళ్ళు ప్రపంచంలో. బట్ కొడుకు ఆరోగ్యాన్ని ఏం చేయలేకపోతున్నారు. కానీ ఒక 10 రెట్లు దాటి ఆనందం కోసం ఎంత చేస్తున్నారో చూడండి. అంటే వాళ్ళు చేయగలిగింది అదే. సో మీరు అన్నారు వెక్కి వేడ్చేటప్పుడు ఏం చెప్పాడంటే, నా తల్లిదండ్రులు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు అని చెప్తున్నారు. మనం వేల కోట్లే చూస్తున్నాము, వాళ్ళ బట్టలే చూస్తున్నాం, వాళ్ళ ఆనందాన్నే చూస్తున్నాం. వాళ్ళు పడే మానసిక వేదన, కొడుకు ఆరోగ్యం గురించి, వాళ్ళు చిన్నప్పటి నుంచి పడుతున్న ఏదైతే బాధనో మనం ఎన్ని కోట్లతో కూడా తులనాడలేమో అని నా ఉద్దేశం. సో ఆరోగ్యానికి అంత విలువ ఇవ్వాలి, అంతే జీవితం ఉన్న తర్వాత. అంతే, అదే మనకి ఏ రకమైనటువంటి తృప్తినైనా ఇచ్చేటువంటిది. ట్రూ. ఇందాక మీరు చెప్పినటువంటి బొద్దిక కాంటెంట్లో ఒకటే చెప్తాను, ఎందుకు అంత ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే ఒక్కసారి మీరు గూగుల్ చేసి చూడండి, అది మన ఇంట్లో చేసేటువంటి నష్టాలకు సంబంధించిన. తను సీక్రెట్ చేస్తుండే, సీక్రెట్ చేసేటువంటి కొన్ని ఉంటాయి చూసారా, ఫీకల్ మ్యాటర్స్. అది మన స్కిన్ మీద పడినా, లేదంటే మనం తీసుకునేటువంటి ఫుడ్లో పడినా కూడా దానివల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ గురించి కనుక మీరు ఒక్కసారి గూగుల్ చేస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకు అనంటే ఎందుకు చేస్తాము, ఇంట్లో వాటికి సంబంధించినటువంటి ఎందుకు జాగ్రత్తగా కేర్ తీసుకునేటువంటి కంటెంట్ చేస్తాము అనంటే, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇటువంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకు పరిష్కారమే నేను చేసేటువంటి వీడియోస్.
సో ఇటువంటి వాటిని మీరు డెఫినెట్గా షేర్ చేయండి. మీకు నచ్చితే మాత్రం కింద కామెంట్ బాక్స్లో సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా చెప్పండి. అయితే ఇంకొకటి ఏంటంటే చాలా మంది మీద కొడుతుంటాం కదా అన్ని స్ప్రేలు, ఇప్పుడు యాడ్స్ వస్తాయి కదా, అవును. హిట్ కొట్టు ఇట్లా అన్ని వస్తాయి కదా, కొడుతున్నారు. కానీ మీరు ఆ చెత్త వేసుకొని అవి వస్తుంటే కొడుతున్నారు. నేనేమంటున్నా అంటే ఆ చెత్త వేయకండి, రాకుండా ఫస్ట్ కేర్ తీసుకోండి. అవి కొడితే దానివల్ల కంటిన్యూస్గా యూజ్ చేయటం వల్ల బొద్దింకలు చనిపోతున్నాయి. కానీ అక్కడో ఇక్కడో మన ఫుడ్లో కూడా ఎక్కడైనా ఏరోజాల్స్ కదా, అవి ఎయిర్లో వెళ్ళి మనకెక్కడైనా ఏదైనా ఫుడ్ మీద పడ్డా మనకు కూడా ప్రాబ్లం. కాబట్టి అవి తక్కువ వాడాలి అంటే క్లెన్లీనెస్ పెంచండి. పరిశుభ్రత ఈజ్ ద ఇంపార్టెంట్ కీ. ట్రూ అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రిస్తా మైనంపల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్ నాకు.